బంగ్లాదేశ్లో హసీనా పార్టీకి స్పష్టమైన మెజార్టీ కాదు 2/3 మెజార్టీ వచ్చింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లకు కానీ 223 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. దీంతో హసీనా వరుసగా 4వసారి మొత్తంగా 5వసారి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. స్వతంత్రులు 62 స్థానాలు గెలిచినట్టు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జాతీయ పార్టీ జాపా 11 సీట్లు, మరో 3 విపక్ష పార్టీలు 3 సీట్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీల్ అల్ హసన్ మగురా 1 స్థానం నుంచి అవామీ లీగ్ తరపున 1.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో 300 సీట్లు ఉంటే 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నికలు నిలిపేశారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో పాటు మరో 15 పార్టీలు ఎన్నికలను బహిష్కరించినాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. తుది గణాంకాల ప్రకారం 41.8% పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. మరోవైపు నరేంద్ర మోడీ హసీనాకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా భారత్ కృషి చేస్తుందని కూడా స్పష్టం చేశారు. ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ హసీనాను కలిసి భారత్ తరపున అభినందనలు కూడా చెప్పారు. ఎన్నికల విజయం అనంతరం షేక్ హసీనా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని, ఆ దేశంలో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని కూడా తేల్చి చెప్పారు.